యువతకు ఉపాధి అవకాశాలు పెంచుతామన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ చేయిస్తామన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు. ఇతర అనేక రకాల హామీలు ఇచ్చి పోటీ పరీక్షల నిర్వాహకుడైన చిరంజీవి మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలిచారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీగా సగం పదవీ కాలం పూర్తయిపోయింది. కానీ ఆయన ద్వారా యువతకు దక్కిందేంటి అన్నది చాలా పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. తెలుగుదేశం పార్టీ తరపున ఉత్తరాంధ్ర నుంచి గెలిచిన ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ఇప్పుడు సొంత భార్య కోసం నిబంధనలే తుంగలో తొక్కేశారు అనే విమర్శలు వస్తున్నాయి. అర్హత లేకపోయినా ఆమెకు ప్రిన్సిపల్ హోదా కోసం అనేక మంది అర్హులకు అన్యాయం చేయడానికి కూడా తెగబడ్డారు అనే మాట వినిపిస్తుంది. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉన్న వేపాడ చిరంజీవిరావు భార్య నివేదిత కోసం అనేక రకాలుగా రికార్డులే తారుమారు చేసినట్టుగా కథనాలు వస్తున్నాయి. చాలా కీలకమైనటువంటి వ్యవహారం. అధికార పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ నాయకులకి ఎంతగా నిబంధనలు ఉల్లంఘించైనా సరే పోస్టింగ్స్ వ్యవహారంలో యథేచ్ఛగా సాగుతున్నారో ఇదొక ఉదాహరణగా కనిపిస్తుంది. ఇప్పటికే డిఎస్సిలో నిబంధనలు తుంగలో తొక్కేశారు అనే విమర్శలు ఉన్నాయి. యువగళంలో నారా లోకేష్ వెంట నడిచినటువంటి వాళ్ళందరికీ పోస్టింగ్స్ ఇచ్చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అనేక మంది అనర్హులకి అవకాశం దక్కింది. డిఎడ్ వంటివి చేయకపోయినా టీచర్లుగా నియమితులైపోయారు అనే వాదనలు బలంగా ఉన్నాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఇప్పుడు సబ్బవరం కాలేజ్ ప్రిన్సిపాల్గా నేరుగా నివేదిత అనే చిరంజీవిరావు భార్యకి ఎక్కడో సీనియారిటీ లిస్టులో 40-50 స్థానాల్లో ఉన్నటువంటి లెక్చరర్కి తీసుకొచ్చి ముందే ఛాన్స్ ఇవ్వడం చాలామందిని విస్మయానికి గురిచేస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్సీగా ఉన్న చిరంజీవిరావు తన భార్య కోసం నిబంధనలన్నీ తుంగలో తొక్కేశారు అనే మాట వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నేతలైతే వాళ్ళ భార్యల కోసం ఏదైనా చేయొచ్చా అనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇలా యథేచ్ఛగా బరితెగించి నిబంధనలన్నీ తోసిపుచ్చేస్తుంటే ఇక అర్హులైనటువంటి వాళ్ళ సంగతి ఏంటి అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడో 40వ ప్లేస్లో ఉన్న నివేదితను తొలుత 17వ స్థానంలో సీనియారిటీ లిస్టులో పెట్టారు. దాని మీద చాలామంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమెకన్నా సీనియర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఉండగా బాటనీ లెక్చరర్గా ఉన్న నివేదిత పేరుని 17వ స్థానంలో ఎలా పెడతారు అనేటువంటి అభ్యంతరాలు రావడంతో ఆమె పేరుని ఆ తర్వాత 40వ స్థానానికి చేర్చారు. తీరా 40వ స్థానంలో ఉన్నటువంటి లెక్చరర్కి ఏకంగా సబ్బవరం కాలేజీలో ప్రిన్సిపల్ హోదా కట్టబెట్టేసి ఆమె కన్నా అర్హతలు ఎక్కువగా ఉన్నటువంటి సీనియారిటీ ఉన్నటువంటి అనేక మందిని మాత్రం తోసిపుచ్చేసినటువంటి తీరు మీద చాలా పెద్ద స్థాయిలో దుమారం రేగుతోంది. చిరంజీవి అందరికీ నిబంధనల గురించి చెప్పి అందరికీ నీతులు ఉపదేశాలు అందించి ఆయన మాత్రం తన భార్య కోసం ఇలా నిబంధనలు ఉల్లంఘించేస్తారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది. ఆయన దీని మీద స్పందించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. తన భార్య కోసం నిబంధనలే ఉల్లంఘించేస్తారనేటువంటి కథనాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. పట్టభద్రులకు న్యాయం చేస్తామని, ఉపాధ్యాయులకు అండగా నిలబడతామని, ఇతర అనేక రకాలుగా ఉపాధి అవకాశాలు పెంచుతామని ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలన్నీ పూర్తిగా గాలికి వదిలేయడమే కాకుండా ఇప్పుడు తన ఇంట్లో తన భార్య కోసం మొత్తం నిబంధనలే పాతరేసేశారు అనేటువంటి వివాదం ఇప్పుడు చిరంజీవిరావు మెడకు చుట్టుకుంటోంది. ఇలా టీడీపీ ఎమ్మెల్సీలు సాగిస్తున్నటువంటి వ్యవహారాలు అయితే చాలా పెద్ద స్థాయిలో వివాదంగా మారుతున్నాయి. ఇప్పటికే తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ తన సొంత నియోజకవర్గంలోను పొన్నలూరులో చెరువును కబ్జా చేశారు అనే విమర్శలు వినిపించాయి. ఇప్పుడు చిరంజీవిరావు భార్య కోసం మొత్తం సీనియర్లందరినీ పక్కన పెట్టి ప్రమోషన్ ఇప్పించేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఇలా ఎమ్మెల్సీలంతా యథేచ్ఛగా అడ్డగోలుగా సాగుతున్నటువంటి వ్యవహారం మాత్రం అధికార పార్టీ దందాన్ని తలపిస్తుంది. అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటే ఏదైనా ఎన్ని రకాల రూల్స్ ఉన్నా అన్నిటినీ బ్రేకప్ చేసేస్తారా అనేటువంటి అనుమానం అయితే కలుగుతోంది.